ఈరోజు సండే పొద్దుగాల 7:30కి ఇంకా బెడ్ మీదనే ఉన్నా నేను. మా దోస్తు ఫోన్ చేశాడు, హాయ్ అరకు వచ్చినాం మేము, వండడానికి సామాన్లు మర్చిపోయినాము, ఒక 2 పెద్ద పెద్ద బగోళ్ళు పట్టుకొస్తావా అన్నాడు. నాకు కూడా పెద్ద పనేం లేదు కదా, నేను కూడా పోయి వాళ్ళతో జాయిన్ అయ్యి అసలు ఏం వండుతారు ఆ పెద్ద బగోళ్ళు చూద్దామని నాకు క్యూరియాసిటీ పెరిగింది. మనం వైజాగ్ లో ఉంటాం, అరకు వైజాగ్ పక్కనే ఉంది, అదొక అడ్వాంటేజ్ కూడా మనకి. ఈ సండే మా దోస్తు ప్లస్ అరకు ఏం చూపిస్తారు మనకనేది చూద్దాం మై ఫ్రెండ్స్. లెట్స్ బిగిన్ ద షో. బ్రో ఒక 2 ఇడ్లీ 2 బుండ పార్సల్ చేస్తావా? మన ఇంటి దగ్గర నుంచి అరకు 3 గంటలు మాత్రమే. లాస్ట్ టైం పాడేరు హిల్ స్టేషన్ పోయినాం కదా, పాడేరు అరకు ఇవన్నీ ఒక బెల్ట్ మీద ఉన్నాయనుకోండి, దానికి వేరే రూట్ నుంచి పోయినాము, దీనికి వేరే రూట్ నుంచి పోతాము. ఈ అరకు పోయే రూట్ మాత్రం చాలా చాలా మంచిగా ఉంటుంది. ఒక 2 టోల్స్ కూడా ఉంటాయి, కానీ బ్యూటిఫుల్గా ఉంటుంది సీనరీ, ఆ ఎక్స్పీరియన్స్ అదంతా కూడా. రోడ్ల పక్కనే కొన్ని షాపులు కూడా పెట్టుకొని ఉంటారు, సీకులు అమ్ముతారు, బ్యాంబూ బిర్యానీలు అమ్ముతారు. నాకు పెద్దగా ఎక్కదు, మధ్యలో పోతా ఉంటే ఒక 2-3 పెద్ద పెద్ద మార్కెట్లు వస్తాయి. ఇట్ లుక్స్ బ్యూటిఫుల్ దో. ACA VDCA ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం. అయ్యో స్టాపే ఉంది, మళ్ళీ పోతుంటారు అందరూ. మీకు కొంచెం ఉంటే బుగ్గగానే అయ్యేటువంటి నేను అందరూ కూడా. ఏ లేదు వెనక స్టాప్ ఉంది అంకుల్, స్టాప్ పోవచ్చా ఏమో, ఐ డోంట్ నో. అంత కంగారు పెడతారు అమ్మాకి ఇట్లా రోడ్డు మీద. జరంతా ముందుకు పోయిన తర్వాత ఆపుకొని బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ట్యాంక్ ఫుల్ చేయరా మేడం? లాస్ట్ ట్రిప్లో మన టైర్ పంచర్ అయింది, ఇంతవరకు వేయలేదు ఫ్రెండ్స్ నేను పంచర్. ఎంత బద్ధకం అంటే నాకు ఒక్కొక్కసారి తలుచుకుంటే మనసుకి ఎట్లనో అనిపిస్తుంది నాకు. లాస్ట్ వీడియో చూసిన తర్వాత చాలామంది నాకు మెసేజ్ చేసినారు, బ్రో సీట్ బెల్ట్ పెట్టుకో, అది సేఫ్టీ కాదు అదని చెప్పేసి. నిజమే, మీరు చెప్పిన దానిలో 100% న్యాయం ఉన్నది. నా సీట్ బెల్ట్ ఏమైందంటే ఇట్లుంటుంది కదా బద్ద, ఒక హాఫ్ చినిగింది మై ఫ్రెండ్స్. చినిగేసరికి నేను వదిలేసిన అనుకోండి, ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది రావట్లేదు, స్టక్ అయిపోతుంది. అటు ఇటు కుస్తీలు పడి లాగినాం అనుకోండి, ఒక 5 నిమిషాలు టైం తీసుకొని ఆ బెల్ట్ బయటకు వస్తుంది. ఇదేమో బెల్ట్ ఇక్కడ పెట్టకపోతే టొయ్ 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 అని మొత్తుకుంటుంది. మేబీ సీట్ బెల్ట్ చేంజ్ చేసేయాలి. చేస్తా ఫ్రెండ్స్, ఏదో ఒకటి చేసేసి. Cheers. గొంతు పట్టినట్టు అనిపించింది, దగ్గరలో అదే ఉంది, అందుకోసమే తాగిన. అయిపోయింది తినడు. మనకి 2 చాయిస్లు ఉన్నాయి, ఆ గ్లాస్ దింపేసి అటు బయటకి ఇసిరేయచ్చు, లేదంటే మన కార్లోనే అట్లా పెట్టుకొని ఏదైనా చెత్తబుట్ట కనిపిస్తుంది కదా ఆడేయచ్చు. నేను రెండోది ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. Let's fall deep down in love. Tick tock, time's out, but I make a move. Don't think twice now, you got things to prove. ఏదైనా పైకి పోనీకి టోలా ఇది? అవును సార్. అవునా? రోడ్ వేసినందుక? రోడ్డు కనుక ఏజెన్సీ ఎంట్రీ కోసం ITDA పెట్టిన టోల్ గేట్ అండి. ఏజెన్సీ కోసం అని అంటే దాని అర్థం ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ సార్. మారుమూల గ్రామాలు కానీ సంథింగ్ ఏమైనా ఉంటాయి కదా, అవును, వాటి కోసం. సో ఇవన్నీ మనీ కలెక్ట్ చేసేసి ఆ గ్రామాల డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తారా? ఇది డైరెక్ట్ ITDA కండి. ITDA కలెక్టరేట్కి వెళ్ళిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఒక చిన్న చెక్ పోస్ట్, కారుకి ఒక 50 రూపాయలు తీసుకుంటారు అనుకుంటా, అంటే సరిగా నెంబర్ చూడలేదు నేను. ఇక్కడ కలెక్ట్ చేసిన అన్ని కూడా ITDA అంటున్నాడు. మనకు పెద్దగా తెలియదు కదా చదువు, అంగుటా చాప్. మనం బ్రాడ్ పర్స్పెక్టివ్లో మనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ కలెక్ట్ చేసిన పైసలన్నీ కూడా కలెక్టరేట్కి పోతాయి. ఆ గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవి కలెక్టరేట్కి పోయి మాకు ఏమైనా ప్రాబ్లం ఉందంటే వాళ్ళు అక్కడ నుంచి స్పెండ్ చేస్తారేమో అంకేసి. ఇట్లా పోతుంటే థాట్ హిట్ మై మైండ్. ఒక 100 సంవత్సరాల ముంగట ఈ అరకుకు పోవాలంటే ఎట్లుండేది అసలు పరిస్థితి? ఇంత పైన ఇన్ని కొండల మీద ఇట్లా అరకు కట్టుకోవటం ఏంటి వీళ్ళని, ఇట్లాంటి ఒక పెద్ద ఊరు తయారు చేసుకోవడం ఏంటి, అది ఇప్పుడు ఒక MP పోటీ చేసేంత అంత పెద్ద నియోజకవర్గం కావడం ఏంటి? ఇట్స్ క్రేజీ కదా. ఒకసారి సీన్ ఏంది, చక్కదనం ఏంటి అన్ని చెక్ చేద్దాం ఫ్రెండ్స్.
అంత టైట్ కొండల్లోంచి వచ్చినాం కదా మనము, పైన ఇంత విశాలమైన స్థలం ఉందా అన్నట్టు అట్లా అనిపిస్తుంది. మోర్ ఆఫ్ చూడండి అసలు ఎంత వ్యాస్ట్ విశాలమైన స్థలం, ఫ్లాట్గా ఉంది. అరకులో ట్రైన్ స్టేషన్ కూడా ఉన్నది. ఎప్పుడైనా అరకుకి ట్రైన్లో రావాలి, ఆ సీనరీ ఎట్లుంటుంది ఏం సంగతి అనేది ఒకసారి చెక్ చేయాలి, కోరిక. రోడ్డుకి ఆపోజిట్ సైడ్లో ఏదో బిల్డింగ్ ఉన్నది ఫ్రెండ్స్, క్యూరియాసిటీకి చూడాలనిపిస్తున్నది ఏం సంగతి ఏందనేది. ఏదైనా ప్రాథమిక పాఠశాల అంటారా, అదనపు పాఠశాల భవనము, బోనుబెడ. మంచిగా ఉంది. ఇది ప్రిన్సిపల్ రూమ్ ఏమో, చూద్దాం. ప్రిన్సిపల్ రూమ్ ఫస్ట్. ఫౌండేషన్ బై ఎన్జే కామత్, 1956లోన. క్రేజీ బ్రో ఇది. పెద్దలను గౌరవింపము, తల్లి దండ్రులు దైవముతో సమానము. ఎస్, దట్స్ ట్రూ. అక్షరాన్ని నేర్పిద్దాం, అభివృద్ధి సాధిద్దాం. దట్స్ ఆల్సో ట్రూ. చదువు నేర్చుకో, నీ తలరాత మార్చుకో. ఐక్యమత్యమే మహాబలం. అయ్యా అన్ని నిజాలే ఉన్నాయి ఈడ. సత్యమునే పలకవలను. అప్పట్లో మన ఆంధ్రప్రదేశ్ మ్యాప్గా వచ్చింది. తెలంగాణ కూడా ఉందా లేదా దీనిలో? మరి మీ దగ్గర నిజామాబాద్ ఉన్నది. ఇదేమంటారు? ఏం పాములు గిట్లా లేవు కదరా? రే చూసుకుంటారా? రే మంచిగా నేను. వంట రూమ్ కావచ్చు మై ఫ్రెండ్స్. ఏదో పంట వేసిర్రు, అనుమతి లేకుండా లోపల పోకూడదు, బట్ గులుగులు పెడుతున్నది. చూద్దాం ఏం షర్ట్ ఇది, మనకు తెలియదు. ఎవరైనా ఉంటే మాట్లాడుతున్నాం, సిగ్గుసరం ఏం లేదు ఫ్రెండ్స్. నాకు బాగా మాట్లాడతాను నేను జనాలతో. ట్రైన్ పోతుందో చూస్తున్నారా? లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసినా నేను అరకు ట్రైన్ స్టేషన్ అని, పిచ్చోండి అయిపోయినా నేను. అరే వచ్చేటప్పుడు ఇంత పైనకు వచ్చినాం మనము, ఇన్ని కొండలు ఉన్నాయి, ఆ మధ్యలోకి వెళ్ళి ట్రైన్ ట్రాక్ ఎట్లున్నది. ఇప్పుడు మనం అంటే వెహికల్స్ కదా, చిన్న చిన్నవి ఉంటాయి కార్ట్లు మనవి, ఈజీగా అటు ఇటు మెన్యూవర్ చేసుకుని పోవచ్చు. ఇంత పెద్ద ట్రైన్ కదా, అది ఎట్లా ఎక్కుతుంది అన్నట్టు అట్లా పోయింది నా మనసు. నెక్స్ట్ టైం పోయినప్పుడు చూద్దాం. అట్లా పోయినారనుకోండి, అరకు ఊరు లోపల పోతుంది. ఇది బయటకి బైపాస్ అన్నట్టు. ఆ లోపల ఊరు నుంచి మళ్ళీ ఒక రోడ్డు ఇట్లా ఈ బైపాస్కి కలుస్తుంది అటు సైడ్. ఇదే రోడ్డు చక్కగా పోతే పాడేరు హిల్ స్టేషన్ దగ్గర పోతుంది ఫ్రెండ్స్. లైట్గా తుప్పర్లు స్టార్ట్ అయినాయి. ఎంత చల్లగా ఉందో ఈడైతే. ఎస్పెషల్లీ ఇఫ్ యూఆర్ కమింగ్ ఫ్రమ్ వైజాగ్ నో, ఒళ్ళు పుల్కరిస్తుంది ఇక్కడికి రాగానే, ఆ వేడికి ఈ చలికి. అరకు దాటేసి పాడేరు రూట్లో ఇంకొంచెం ముందుకు పోయినాం అనుకోండి, ఒక రిసార్ట్లో స్టే చేసినాం లాస్ట్ టైం, దేశీయ రిసార్ట్స్ అని. అక్కడ కలుద్దాం అన్నాడు మా ఫ్రెండ్. ఆడ పోతున్నాం మనం ఇప్పుడు. ఆ పైన ఉన్న ఆకాశం ఆ కొండని ముద్దులు ఆడుతుందేమో అన్నంత ఫీలింగ్ వస్తున్నది ఫ్రెండ్స్. క్రేజీ ఉంది నిజంగా. ఏవాదే భయ్యా? అవునా? ఎవరి హాయ్, పేరు చెప్పు నీది? శాండిల్యా. శాండిల్యా. ఎస్ ఎస్. లెట్స్ గో. అన్నాడు లోపల ఉన్నాడు. లోపల ఉన్నాడు. అజర్ బాబాకి స్ట్రెస్ ఎక్కువైపోయిందంట. ఆ స్ట్రెస్ ట్రై చేసింది మొత్తం నేను. రిలాక్స్ అయిపో. సో స్ట్రెస్ తీసుకోనికి కొండల మీదకి వచ్చింది. మరి దాని ప్రక్రియ ఏంటిది అనేది చూపిస్తాను మీకు నేను. నాటుకోడి ఫామ్ అట. లేవా నా నాటుకోళ్ళు ఉన్నాయా? లేవు. అడగాల? ఓకే సరే. ఇగో ఇది మందేగా, వేసుకోవడమే మరి. ఆగండి మీరు ఒకళ్ళు, ఏమో లాస్ట్ టైం నుంచి మాట్లాడినారు మీరు అసలు. అది పుంజు అనుకుంటా, ఇది పెట్టలు మంచిగా ఉంటాయి. ఏం సంగతి? బాగుందా అరకు? బంతిపూల చెట్టు, ఐ గెస్ చిన్నప్పుడు చూసినట్టు గుర్తు, అందుకోసం. బాగుందా? లోపలి నుంచి మొత్తం బటర్ఫ్లైస్ వస్తున్నాయి అనుకోరా నాకు నేచర్లోకి రాగానే. లోపలికి వెళ్ళిపోతుంది కారు, లోపల పెట్టేసుకుందాం. లాస్ట్ టైం వచ్చినాం ఈ రిసార్ట్కి, కొండల మధ్యలో ఉంటుంది. అంతా ఓ లగ్జరీ లాగా అనిపించకపోయినా సరే యూల్ హ్యావ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్, దట్ ఐ కెన్ టెల్ యూ. అన్నగారు నమస్తే, ఎలా ఉన్నారు? అనుకున్నా నేను, అడిగాను అనుకోలే. మొత్తం కండలు గట్టిగా పెంచినావుగా, ఇంత కండకు వస్తే మంచి కూర వస్తుందేమో. ఇంకేమిటి సంగతిలో? హెయిర్ స్టైల్ మారుస్తా, అన్ని మారుస్తా నేను. అన్ని ఎవరు అడిగేది? జిమ్కి లేదు, ఏం లేదు, అంటే కొంచెం యాక్టివిటీ చేస్తుంటా.
గుడ్ టు సీ మ్యాన్. నీకు కూడా స్ట్రెస్ ఎక్కువైపోయినా? స్ట్రెస్ అంటే లైట్గా అట్లా ఎక్కువ తీసుకోదలుకోవట్లేదు ఎందుకు. గుడ్ టు సీ యూ. ఓకే, ఐఎమ్ ప్రజెంటింగ్ యూ రాతిండి బొచ్చలు మై ఫ్రెండ్. లెట్స్ గో. ఏంటిది ఇది? మర్చిపోయి పైనాపిల్. దీని పేరే మర్చిపోయినా నేను అసలు. అడవి పైనాపిల్ మై ఫ్రెండ్స్. అంత స్వీట్ లేదు, అడవిగానే ఉంది నిజంగానే. కొంచెం పుల్లదనం ఉంది. I'm gonna tell you that I love you 100 times a day, yeah. You'll get tired of my voice, that's how much I'm gonna tell you that I'll miss you. I'll miss you if you go. Yes, I'm gonna let you know just how much I tell your mama. దీనిలో ఏమైనా ఎక్కువ యాడ్ చేస్తే నీకు టిప్ వస్తుందా? ఓకే, 1300 చేస్తున్నావు, 100 రూపాయలు నీకు, సరేనా? ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ అరుగు మీద కూర్చొని ఆరామ్సే తిందాం. షాండిలే గారు ఇట్లా రండి మీరు. అసలు ఆయననే మెన్యూ పికప్ చేసింది లంచ్ కోసము. ఏమేమి ఆర్డర్ చేశారు? బటర్ పుల్కా, వెజ్ మిక్సర్, క్యాషూ మష్రూమ్, ఒక జీరా రైస్, ఒక కర్డ్ రైస్. అన్నిగానే ఆర్డర్ చేసినారు. ట్రావెల్ చేసి వచ్చినాం కదా, ఎందుకులే అని చెప్పేసి వంట సాయంత్రం చేస్తా అన్నాడు అదరన్న. ఆ బొచ్చల్లో ఏం వండుతాడు అనేది ఇంకా సస్పెన్సే ఉన్నది మీకు. ఇది చల్లగా ఉన్నది, ఇది కర్డ్ రైస్ కావచ్చు. ఎగ్ని బాయిల్ చేసి ఇట్లా చేసిండేమో. మంచిగా ఉంది. లైట్గా బ్యాటర్ కూడా పట్టించాడు. I'm gonna show you that I love you 100 times a day, yeah. You'll get tired of my lips, and that's how much. ఇవేం చేప? చందువా? రూప్చంద్ ఏది? అది రూప్చంద్. రాగిండి ఇదా? ఇవి బంగారు గడ్డి చేప. ఫిష్ కోసమా? చూడతావు ఏంది దీనిలో? అదే చేద్దాం. ఆ చేపతో ఏం చేద్దాం అనుకుంటున్నాడు మా బాబా అనేది మాకు తెలియదు, బట్ మెన్యూ అయితే తెలుసు. అన్నం వండుకుందాం, టొమాటో కోడిగుడ్డు కూర, ఫిష్ ఫ్రై. ఐడియా ఏంటంటే ఈ ఫిష్ని అరిటాకులో పెట్టేసి దారాలు రెడీ చేసిండు. ఆ దారాలతో కట్టేసి మధ్యలో క్యాంప్ ఫైర్ వేసుకుంటాం కదా, ఆ పక్కనే ఎక్కడైనా సందు చూసేసి పక్కన పెట్టేసినాం అనుకో, స్లోగా ఒక 1 hourలో కుక్ అవుతుంది అంటాడు. మాయమ్మో, నీ చమత్కారం మామూలే లేదుగా. అమ్మో, వాటిలో పెడుతున్నాడుగా. ఓన్లీ సంథింగ్ డిఫరెంట్ టు సీ. అది లెక్క. మంచి ఉడికిందన్నా, కొంచెం నింపు. రైట్, థ్యాంక్ యూ. చేసి మిత్రులారా, మంచి ఉడికింది. ఈవినింగ్ నుంచి వైబ్ అంతా మంచి అనిపించట్లేదు. దీనివల్లనే మ్యూజిక్, ఒకటే మ్యూజిక్. ఒక గ్రూప్ వచ్చింది ఇదే రిసార్ట్కి. ఇక వాళ్ళు వచ్చిన 6-7 o'clock నుంచి అనుకుంటా పెద్ద పెద్ద మ్యూజిక్లు పెట్టేసి, ఐ అండర్స్టాండ్ బేసిక్లీ అందరికీ కష్టాలు ఉంటాయి, స్ట్రెస్ ఉంటారు వాళ్ళ లైఫ్లో. బయటకు వచ్చి ఏదైనా రిలాక్స్ అయిపోదాము, ఒకసారి ఫ్రీక్ అవుట్ అయిపోయి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ బట్ డోంట్ యూ థింక్ మనతో పాటు వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా,
99% మన గురించి ఆలోచించుకుంటే ఒక 1% అయినా సరే మనం ఏమైనా ఎక్కువ చేస్తున్నామా, వాళ్ళకి ఏమైనా డిస్టర్బ్ అవుతుండొచ్చా అనే క్వశ్చన్లు వాళ్ళు అడుక్కుంటున్నారా లేదా అనేది మనం ఆలోచిస్తాం కదా. దట్ మేక్స్ ఇట్ మోర్ డిఫికల్ట్ టు ఈవెన్ సిట్ విత్ దట్ సిచ్యువేషన్. యూనో, ఐ డోంట్ నో, వెన్ ఐ డోంట్ వైబ్ ఇట్ ఐ జస్ట్ లీవ్. కానీ ఈరోజు దోస్తులతో ఉన్నా కదా, లుక్స్ లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎ చాయిస్. ఏదో ఒకటి తినేసి పడుకొని రేపు పొద్దుగాల కలుస్తాం మిమ్మల్ని విత్ ఫ్రెష్ మైండ్. గుడ్ మార్నింగ్ మిత్రులారా, ఓ ప్రశాంతమైన శుభదినానికి మీకు స్వాగతం, సుస్వాగతం. కొన్నిసార్లు తెలుగు అనేది నాకు అనర్గళంగా వచ్చేస్తుంది, కొన్నిసార్లు మాత్రం స్టంబుల్ అయిపోతాను నేను, జస్ట్ లైక్ ఎనీ అదర్ హ్యూమన్ బీయింగ్. ట్రెక్కింగ్ కూడా ఉందా ఈడ? లుక్ ఎట్ దిస్ వన్, టీ, స్నాక్స్, హనీ షాప్, నాటుకోడి ఫామ్, ట్రెక్కింగ్ అంటే ఎటు పడిపోవాలి? అంత మూడు లేదులేండి. నేను అనుకున్నా పొద్దుగాల లేచి పక్కనే ఏదైనా ఊర్లు ఉంటాయి కదా కొండల మీద, ఆ ఊరి దగ్గర పోయి వాడు ఇల్లు చూద్దాం అనుకున్న ఎట్లుంటుంది ఏం సంగతి అనేది. కానీ పొద్దుగాల లేవగానే బద్ధకం ఎక్కువైపోయింది. ఏం పోతాం, చిన్న చిన్న తుప్పర్లు కూడా పట్టడం స్టార్ట్ అయిపోయినాయి వర్షం లెక్క. ఏడకు పోబుద్ది అయితే లేదు, నిజం చెప్తున్నా. కోజీగా ఇట్లా రిసార్ట్ దగ్గర ఉండిపోవాలా, కింద ఛాయ్ తాగాల, ఆ దుప్పట్లోకి పోయి అట్లా అని చెప్పేసి పడుకోవాలా, అట్లా అనిపిస్తుంది. अंदर जा सकते हैं? नहीं जा सकते? वो क्या बोले? अच्छा, अगर खेती देखना बोले तो कैसे जाना पड़ेगा? अच्छा, हाँ, वहाँ से लेना पड़ेगा. ఇటు నుంచి ఒక కెనాల్ ఉందంట, దానిలో వాటర్ ఉందంట, జర ముందుకు పోయి అక్కడి నుంచి తీసుకుపో అంటున్నాడు. లెట్స్ గో ట్రై అంటున్నా, మనకు పెద్ద పని ఏం లేదు కదా. మనుషులు ఎంత ముద్దుగా కట్టుకుంటారు నిజంగా. తడికలు వేసిండు ఇక్కడ, ఇదేందో మరి 2 బెంచ్లు వేసుకున్నారు. అబ్బా, ఆహా, దిగనీకుందా అసలు ఏమన్నా అని. భలే ఉంది పో. ఓ మంచి కాలువ కూడా బాగుతున్నది అక్కడ నుంచి. చూడ్డానికి మాత్రం అబ్సల్యూట్లీ ఫినామినల్ ఉందనుకోరాదు. అవన్నీ కూడా పొలాలు, అక్కడ మనుషులు ఉన్నారు. ప్రాబబ్లీ ఆ ఇల్లులు ఉన్నాయి కదా, అవి వాళ్ళవి కావచ్చు. పక్కనే ఒక మంచి కొండ ఉన్నది, ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. నా సోమవారాలు చాలా చాలా డిఫరెంట్గా ఉండేవి ఇంతకుముందు. మనం జాబ్ చేసేటోళ్ళం కదా, జాబ్ చేయడం అనేది తప్పేం కాదులే, కానీ ఇష్టం లేని జాబ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎంతోమందికి సాఫ్ట్వేర్ జాబ్లు ఇష్టం ఉంటుంది, వాళ్ళకి పెద్ద ఏం ఫరక్ అనిపించదు. కొంతమందికి ఇట్లా బయట తిరుగుతూ వీడియోలు చేయడం అది ఇది ఇష్టం ఉంటుంది, వాళ్ళని తీసుకుపోయి సాఫ్ట్వేర్ జాబులు చేయలేవు నువ్వు. యూనో, పాయింట్ బీయింగ్, మనకి ఇష్టమైన జాబ్ ఏదైతే ఉన్నదో దానిలో మన డేని స్పెండ్ చేస్తే సండే హోయా మండే రోజ్ కావా అండే అన్నట్టు ఉంటుంది. అదే మనం ఇష్టం లేని జాబ్లో ఉన్నామనుకోండి, అండా పగులుతున్నట్టు ఉంటుంది. దోస్తులకు బాగా చెప్పేసిన, ఇంటికి స్టార్ట్ అయిపోతున్నా. ఫ్యామిలీ కూడా వెయిట్ చేస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 1:30 అవుతుంది. ఒక 3 hours పడుతుంది ఇంటికి పోనీకి. సో 4:30 వరకు ఇంటికి వెళ్ళిపోతే పిల్లలకు ఒకసారి హాయ్ చెప్పేసి ఒక ఛాయ్ తాగినామంటే డే కంప్లీట్ అవుతుంది మై ఫ్రెండ్స్. కంప్లీట్ అవుతుంది అంటే మెటఫరికల్లీ చెప్తున్నా. व्यू खतरनाक ఉన్నట్టున్నది. ये मेरा पीछे रोड है, आगे भी रोड ही है, पर इस तरफ देखो. अड़ी अम्मा बंटी, अड़ी अड़ी अड़ी. మనం ఇటు నుంచి అలా వెళ్ళి అక్కడ కనిపిస్తుంది ఒక చిన్న రోడ్ లాగా ఉంది, అట్లా తిరిగి అట్లా వెళ్తాం. సో ఏం చేసినాం, మనము కొండల్ని ఎడ్జిల్లో కోసేసి ఎడదాకా పోవాలో ఆడదాకా రోడ్ వేసుకున్నాం ఫ్రెండ్స్. క్రేజీ. వాటర్ బాటిల్ ఇట్లా సీట్లో పెట్టిన, ఒక్క టర్న్ ఇట్లా తీసుకోగానే సీట్లో నుంచి ఆడకు పోయి జంప్ చేసింది. అది కరెక్ట్గా స్పాట్లో పడ్డది. ఆడ నాకు వెంటనే పోయిటరీ వచ్చేసింది లోపటి నుంచి. టర్న్ కరెక్ట్గా పడితే మనం పడాల్సిన ప్లేస్లో పడతాం అని చెప్దామా వద్దా అట్లా మేమాంశలో చెప్పేసిన ఫ్రెండ్స్. ఇక నేను అంటే ఏదైనా అనిపిస్తే చిన్నదైనా పెద్దదైనా సరే చెప్దామా వద్దా అనే దగ్గర వాటెవర్ చెప్పేసిన. ఆడ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒకటే వర్షం పడుతుంది ఫ్రెండ్స్. పోయేటప్పుడు స్నాక్స్ తీసుకొని పోయినామనుకోండి, పునుగులు, మంచి సమోసాలు అట్లాంటివి, ఆ వర్షానికి అట్లా కూర్చొని తింటే భలే ఉంటుంది కదా. ఆపర్చునిటీ ఉంటే
గుంజుకోవాలి మనం అట్లా. ఐ సీ ద ఆపర్చునిటీ రైట్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. సీ థ్యాంక్ యూ. ఎంత? 80 రూపాయలు. వర్షం ఈజ్ జస్ట్ పౌండింగ్ మై ఫ్రెండ్స్. ఒక సమోసా తెచ్చుకున్నా, ఆ పక్కన మిర్చి కూడా ఉంది, చూపిస్తా. మీకు చూపించకపోతే నేను కొరికినప్పుడు మీరు ఆ ఫీలింగ్ ఫీల్ కాలేరు. సమోసాలో పల్లీలు ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ బాగుంది టేస్ట్, చాలా మంచిగా ఉంది. సంస్కృతి వాళ్ళ కోసం ఒక ప్లేట్ మిర్చి అను ఒక ప్లేట్ పునుగు తీసుకున్నా. నాకు ఈ సమోసాలు చూడగానే తినాలనిపించింది. లోపల ఆలూ కర్రీ మస్తు ఫ్లేవర్ఫుల్ ఉందనుకో రాదు. అబ్బా, మధ్యాహ్నం మనం లంచ్ కూడా చేయలేదు, తినగానే అసలు నా హోల్ బాడీ ఫీల్ అయింది ఆ వైబ్రేషన్ని. ప్రతి ప్రయాణము ఏదో ఒక ప్లాన్తోనే స్టార్ట్ కావాల్సిన అవసరం లేదు, పర్పస్తో స్టార్ట్ కావాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫ్లోలో కూడా కొన్ని అయిపోతుంటాయి. కొన్నిసార్లు సింపుల్గా జస్ట్ ఆ ఫ్లోని కూడా ఎంజాయ్ చేయొచ్చు అని అనిపిస్తుంది నాకు, అంతే. నాట్ ఇన్ ఏ ప్రీచీ వే, కానీ నిన్న పొద్దున్న లేచినప్పుడు అసలు ఏ ప్లాన్ లేకుండే కదా. జస్ట్ మనకు ఒక కాల్ వచ్చింది, ఆ కాల్ నెక్స్ట్ ట్రిప్ ఏంటని, ఆ ట్రిప్ ఎక్కడ తినాలి, అట్లా ఫ్లోలో ఆ విధంగా చెప్తున్నాను. I'll see you guys in the next one. Until then, cheers. మీ అమెరికా చేస్తాం.